చూడలేదా? హైదరాబాద్లో దాదాపు 56-57 చెరువులల్లా ఇల్లీగల్గా కేటీఆర్ పార్ట్నర్గా ఉండి కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి భూములని చెప్పి లెక్కలతో సహా బయట పెడితే ఒక్క దాంట్లో కూడా ఈ ప్రభుత్వం కూడా పోయి దాన్ని ఆప్తలేవు. ఉట్టిగా దాన్ని కథలు పెట్టిరు, హైడ్రా గిడ్రా అని చిన్న డ్రామా ప్లే చేసిరు. వీళ్ళు కూడా లావాదేవీలు తీసుకొని సైలెంట్ అయ్యారు. అందుకనే ఎవరు ఏ పాపం చేస్తున్నాడు అనేది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం. ఇలా దొంగ అనొద్దు. నువ్వు చేసిన దొంగతనం కనుక నోరు మూసుకొని కూర్చో, నీ కాన్సెన్సీ ఏమైనా ఉంటే డెవలప్మెంట్ చేసుకొని కూర్చో. ఇలా భూముల గురించి మాట్లాడుతారు కదా. ఇదే ఇప్పుడు మీరు అన్నదే చూద్దాం. యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడదు. ఇది పెద్ద లొల్లి అవుతున్నది ఇప్పుడు హాట్ కేక్ లెక్క. ఆయన అన్నాడు, యూనివర్సిటీకి కింద 100 ఎకరాలు ఎందుకు రాబాయి, ఆ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటా 100 ఎకరాలు ఎందుకు, 50 ఎకరాలు ఉంటే చాలని. ఆయన ఉండే ఫామ్ హౌస్ ఏమో 100,000 ఎకరాలు ఉంటాయి వాళ్ళకేమో 1000 ఎకరాలు కావాలి. ఒక్కడు ఉండేటందుకు, ఒక కుటుంబం ఉండేటందుకు, ఒక్కడు విలాసాలు చేసేందుకు 100 ఎకరాలు వాళ్ళకి అవసరం అయితే, కొన్ని వేల మంది చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాలకేమో ఈయన ఇది గాయంత భూమి ఎందుకు, గంత భూమి ఎందుకు, దాన్ని ఇటు తీసేస్తా, వానికిస్తా, వీనికిస్తా అని మాట్లాడి కథలు పడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళా అంతకుముందు కన్సెషన్ వేసినట్టు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఉల్టా నీతులు మాట్లాడితే ఇది ఎక్కడ కథ. ఇప్పుడు హెచ్సియుది మింగేద్దామని వాళ్ళు చూడలేదా?